కట్రా మంగళసూత్రం. నన్ను క్షమించండి. నా శరీరానికి ఆశపడి నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి నమ్మించి పారిపోయిన వంచకుడి చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని వాణ్ణి భర్తగా స్వీకరించి వాడితో తృప్తిగా ఎలా కాపురం చేయగలను చెప్పండి. బలవంత పెట్టి తన చేత్తో తాళి కట్టించుకున్న ఒక ఆడదానితో వాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? వీణ్ణి ఇంకా బతకనిస్తే నా వంటి ఎందరు ఆడపడుచుల శీలాన్ని దోచుకుంటాడో. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే వీణ్ణి చంపాలన్న కక్షతో ఇన్నాళ్లుగా నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఎదురు చూశాను. ఈ పాపాత్ముని ఇక్కడికి చేర్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. బావా, నువ్వు ప్రేమించే వాళ్ళని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వీరయ్యన్నయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను చేసుకో అని అడగడానికి నాకు ఇప్పుడు అర్హత లేదు బావా. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బంగళా, కారు, బంగారం, నవరత్నాలు వరకట్నంగా ఇస్తారు. కానీ ఆడపిల్ల తన్ని చేసుకోబోయే భర్తకి తనివ్వగలిగిన కట్నం అమూల్యమైన శీలమే. అది ఇప్పుడు నా దగ్గర లేదు బావా. ఇదిగో బావా, నిన్ను ప్రేమించే ఆడదాని మెళ్ళో ఈ తాళి కట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. విజయ బావా, విష్ యూ గుడ్ లక్. చట్టరీత్యా ఏం చేయాలో ఆ రోజు వెళ్ళిన విజయ ఈ రోజే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టింది. అలా చూడమ్మా.
వచ్చావా విజయ? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఊరుకో విజయ, నువ్వు ఏడవకూడదు. ఏడవకూడదమ్మా. ఏం వీరయ్యన్నా, నేనేదైనా తప్పు చేశానా? లేదు విజయ, నా భార్య సరస్వతి తప్పు చేసింది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టేసి తను ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు సరస్వతి ఏం చెయ్యాలని నేను అనుకున్నాను, అది నువ్వు చేశావు. ఏ రోజు ఆ కిరాతకుణ్ణి కత్తితో పొడిచి చంపావు, ఆ రోజే ఈ వీరయ్య ఆత్మకు శాంతి కలిగింది. విజయ, నీ జీవితంలో వెలుగు చూడాలి. పట్టాభిని చూడాలనుందా? అలా చూడు. నువ్విచ్చిన తాళిబొట్టుతో 14 ఏళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామ్మ విజయ. అత్తయ్య, రామ్మ. భజంత్రీలు, భజంత్రీలు! నువ్వు మొక్కాల్సింది నా కాళ్ళకు కాదు, అక్కడ పట్టాభి కాళ్ళకి. He's a great man. జీవితమే నాటకం. మనందరం నటీనటులం. కెరటాలు వచ్చి వచ్చి పోతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. వేషధారులు మారుతూ ఉంటారు. నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వేషాన్ని ఆయన మనసుకు నచ్చేట్టు నటిస్తేనే మనకు ఆయన దగ్గర స్థానం ఉంటుంది. చిరంజీవ. కారు చీకట్లు కమ్ముకున్న విజయ పట్టాభి జీవితాల్లో కాంతిరేఖలు కనిపించడం మొదలైంది. కానీ ఆ గ్రామానికే జ్యోతిగా ఉన్న వీరయ్య ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు ఎవ్వరికీ తెలియదు.